నరకం అనిపించాను. తప్పుడు కేసు పెడితే నేను బెయిల్ కోసం, ఆ తర్వాత ఇంకొక కేసులో జైలుకి పోయాను, జైలే మేలు అనిపించింది. అటువంటి నరకం చూస్తున్నావు కాకానే, అటువంటి నరకం చూస్తున్నావు. నా మీద పెట్టావు, ఫస్ట్ కేసు పెట్టావు, పోలీసులు నోటీస్ ఇస్తే వెంకటాచలంలో పోయి కూర్చున్నా. నేను ఇచ్చిన డాక్యుమెంట్స్ చూసి నోరు తెరుచుకున్నారు పోలీసులు. నువ్వు 10 నిమిషాలకి ఫోన్ చేస్తున్నావు, నేను అక్కడ కూర్చున్నా. ప్రతి 10 నిమిషాలు పెట్టా. దమ్ముంటే వచ్చి అరెస్ట్ చేసుకోమని పోలీసులకు చెప్పా. పంపించి పోలీసులు ప్రతిసారి నేను హైకోర్టుకు పోలేనని చెప్పా. ఆ కేసు హైకోర్టు క్వాష్ చేసింది. రెండో కేసు పెట్టావు, రా వచ్చి అరెస్ట్ చేసుకోమని చెప్పా. కొరవన్నీ బెయిలబుల్ కేసులు పెట్టావు, చేసుకోమను, వాయిదాలకు వస్తా. అంటే మేమేం తప్పు చేయకుండా మమ్మల్ని కోర్టు చుట్టూ తిప్పుతున్నావు. నువ్వు మాత్రం విచారణకు వచ్చేదానికి నీకు దమ్ము లేదు. అటువంటి పనికి మాలినోళ్ళని జగన్మోహన్ రెడ్డి మంత్రులుగా, ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా, ఆయన ఉమ్మడి 10 నియోజకవర్గాలకి ఆయన నాయకుడంట. అంటే ఆయన్ని చూసి నేర్చుకోమని జిల్లాలో ఉండే కొరవ వైసీపీ వాళ్ళు కూడా ఇతని మాదిరిగా దోపిడీలు, దొంగతనాలు, పనికి మాలిన పనులు, తప్పుడు పనులు చేసి పారిపోతూ ఉండేటట్టుగా కొరవాళ్ళు కూడా ఫాలో కావాలి. సిగ్గుండాల జగన్మోహన్ రెడ్డికి సిగ్గుండాల. ఆ రోజు చెప్పుతో కొట్టుండాలి నువ్వు. మా తల్లిదండ్రుల గురించి మాట్లాడినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న నీ సతీమణి గురించి మాట్లాడితే మా నాయకులు ఎత్తి లోపలించారు, కేసు పెట్టి ఎత్తి లోపలించారు. ఆ పని నువ్వు వల్లభనేని వంశీ టైంలో చేసి ఉండాలా, కాకాని గోవర్ధన్ టైంలో నువ్వు చేసి ఉండాలా. నీకు లేదు. నువ్వు ఆ పనికి మాలిన వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడుతుంటే నవ్వుతా ఎగరతా కులకతా కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందుకనే నీ గతి పట్టింది. 11 సీట్లు వచ్చినాయి. కాకాని గోవర్ధన్ రెడ్డి ఆ రోజు తల్లులు తండ్రుల మీద మాట్లాడినప్పుడు నువ్వు ముఖం మీద కొట్టి సస్పెండ్ చేసి ఉంటే, ఇటువంటి కనీసం ఆ వల్లభనేని వంశీ మీద యాక్షన్ తీసుకొని ఉంటే ఇంకో 4-5 సీట్లు ఏమన్నా పెరుగుండే నీకు. నీ పార్టీ అంతం కావడానికి కారణం ఇటువంటి పనికి మాలిన వాళ్ళని నువ్వు సమర్థించడం. అంటే ఇప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆయన పేరేంది, గోవర్ధన్ రెడ్డి ఎంత సమర్థుడంటే పారిపోయే దాంట్లో. ఇప్పుడు మెహల్ చోక్సీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ 13,000 కోట్లు మోసం చేసి ఆ బ్యాంకులో దోపిడీ చేసినోడు ఈరోజు బెల్జియంలో అరెస్ట్ చేశారు. ఇక్కడ ముంబై పేలుళ్లలో రాణాని అరెస్ట్ చేశారు. కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి దొరకటం లేదంట. 5-6 టీములు తిరుగుతున్నాయి. అంటే వాళ్ళిద్దరికంటే కూడా గనుడు. పారిపోయే దాంట్లో, పోలీసులు కళ్ళు కప్పే దాంట్లో కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటర్నేషనల్ లెవెల్లో నంబర్ 1. నేషనల్ కాదు, ఆ బెల్జియంలు ఎక్కడెక్కడున్న వాళ్ళందరినీ పట్టుకొస్తున్నారు. బట్ కాకాని దొరకటంలా. ఎక్కడ నేర్చుకున్నావు ఇదంతా? ఏ స్కూల్లో నేర్చుకున్నావు? ఎవరు నీకు ట్రైనింగ్? ఎవరు బ్యాక్గ్రౌండ్? జగన్మోహన్ రెడ్డి అన్న అరెస్ట్ అయ్యి జైలుకి పోయాడు, కానీ నువ్వు మాత్రం దొరికేటట్లేవు. ఎవరేం చేస్తారు చెప్పండి? పోలీసులు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. లుకౌట్ నోటీస్ ఇచ్చారు. ఆఖరాన లుకౌట్ అంటే ఇతర దేశాలకి పారిపోతాడనే భయం కూడా పోలీసులో ఉంది. అంత చాణక్యుడు, చాకచక్యం కలిగిన వాడు కాకాని గోవర్ధన్ రెడ్డి. దోపిడీలు, దొంగతనాలు, పారిపోవటాలు, తప్పుడు కేసులు పెట్టించడాల్లో ఆయన నంబర్ 1. కర్మ, మన నెల్లూరు జిల్లాలో అటువంటి వాళ్ళు పుట్టి పెరగటం కర్మ.